కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుండి గ్రామానికి ప్రచారానికి వెళ్లిన బీజేపీ వాహనంపై గ్రామస్తులు దాడికి దిగారు. అభ్యర్థులు తమ గ్రామానికి ప్రచారానికి రావద్దంటూ గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలే వాహనంపై దాడి చేశారని బీజేపీ అభ్యర్థి ఆత్మారాం నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుండి గ్రామానికి ప్రచారానికి వెళ్లిన బీజేపీ వాహనంపై గ్రామస్తులు దాడికి దిగారు. అభ్యర్థులు తమ గ్రామానికి ప్రచారానికి రావద్దంటూ గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలే వాహనంపై దాడి చేశారని బీజేపీ అభ్యర్థి ఆత్మారాం నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్. రైట్ రమాదేవి, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఇదైతే గుండి గ్రామానికి కూడా ఏదైతే బీజేపీ వాహనం ప్రచార రథం కూడా అక్కడికి వెళ్లడంతో కూడా గ్రామస్తులు అయితే దాడి చేసింది. ఇక బీజేపీ అభ్యర్థి ఆత్మారాం నాయక్ వాహనం అక్కడికి వెళ్లడంతో కూడా గ్రామస్తులు దాడి చేసి కూడా ధ్వంసం చేసి అద్దాలు మొత్తం పాల్గొట్టడం జరిగింది. అయితే అక్కడ డ్రైవర్ ను కూడా చిక్కబాదిందని కూడా డ్రైవర్ అయితే ఆరోపిస్తా ఉన్నాడు. ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితమే అక్కడ ఏదైతే గుండి గ్రామస్తులు తమ గ్రామానికి రాకపోకలు సరిగా లేవు, గుండి వాగుపై కూడా వంతెన నిర్మిస్తామని చెప్పి అధికారులు ప్రభుత్వం ఏదైతే అధికారులు అభ్యర్థులు ఇబ్బంది గతంలో హామీలు ఇచ్చింది కానీ ఏ హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. తమ గ్రామానికి రావద్దంటూ కూడా ఇప్పటికే కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. గ్రామానికి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ప్రచారానికి అయితే వెళ్ళలేదు. కానీ వాళ్ళ బీజేపీ రథం ఆ గ్రామానికి వెళ్ళడం ప్రచార రథం వెళ్ళడం కూడా దాడి చేసి ధ్వంసం చేయడం జరిగింది. ఇక దాంతో బీజేపీ అభ్యర్థి ఆత్మారాం నాయక్ కూడా అక్కడికి చేరుకొని కూడా ఆందోళన చేపట్టింది. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలే తమ వాహనంపై తమ డ్రైవర్లు వాహనాన్ని ధ్వంసం చేసినట్టు కూడా ఆయన ఆరోపిస్తూ కూడా ఆందోళన చేసింది. దీనికి ఏదైతే వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో కూడా పోలీసులు కూడా గుండి గ్రామానికి చేరుకొని కూడా విచారణ అయితే చేపడతా ఉన్నారు. కానీ అక్కడ కొంతమంది గ్రామస్తులు మాత్రం ఏ పార్టీకి ఎవరితో సంబంధం లేదు, ఇక్కడ గ్రామస్తులు గతంలో మేము ఫ్లెక్సీలు పెట్టిన ఇక్కడికి వచ్చినాక దాడి చేసామన్నట్టు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా బీజేపీ అభ్యర్థి తెలుపుతున్న ఏదైతే తాము ఈ గ్రామం నుండి మరి వేరే గ్రామాలకు వెళ్తా ఉన్నాం, వెళ్ళే క్రమంలో దాడి జరిగింది, మేము ముందు వెళ్తా ఉన్నాం, దాడిపై కూడా వాహనంపై కూడా దాడి చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ వాహనాలు వెళ్తే కూడా వాళ్ళ నియమం లేదు కానీ కావాల్సుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు తమపై దాడి చేసినట్టు కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే గుండి గ్రామం సమస్య అయితే ప్రధాన సమస్యగా మిగిలిపోయింది. ఎవరు కూడా అభ్యర్థులు అయితే ఆ గ్రామంలో అయితే ప్రచారం నిర్వహిస్తలేరు. కానీ ఇవాళ జరిగిన దాడితో అయితే కొంత అభ్యర్థుల ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టింది. అసలు బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినా గ్రామస్తులు చేసిన ఎవరనేదిగా విచారణలో తేల్చే ఖచ్చితంగా ఎవరైనా కూడా ఉపేక్షించలేదు. ఖచ్చితంగా కూడా వారందరిపై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. రమాదేవి. రైట్ అరుణ్, థ్యాంక్ యూ. కొట్టిన టీఆర్ఎస్ గుండాలను ఒక ఎస్టీ బిడ్డను చెప్పుతోటి కొట్టిన టీఆర్ఎస్ గుండాలను ఒక ఎస్టీ బిడ్డను చెప్పుతోటి కొట్టిన టీఆర్ఎస్ గుండా